నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 20, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఈ ద్వాదశ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం వల్ల గృహంలో సుఖము, భూమి ఆస్తి విషయాల్లో శుభ ఫలితాలు, వాహన యోగము, తల్లి వల్ల సంతోషము, ఉద్యోగంలోను వ్యాపారంలోను విశేషమైన అభివృద్ధి కనబడుతోంది. అయితే హనుమంతుడికి బెల్లము, శనగలు నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే మీలో ధైర్యం పెరుగుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి ఉంటాయి. చిన్న చిన్న యాత్రలు శుభకరంగా ఉండబోతోంది. వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం చేసుకుని మీ పేరిట శివుడికి పాలతో కనుక అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. భూమి, గృహ, వస్తువు, వాహన యోగాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో సంతోషించదగిన విషయము. అయితే మీకు వాహన యోగం కూడా ఉన్నది. తల్లి తరపు నుంచి కానీ లేదా తండ్రి తరపు నుంచి కానీ ఆస్తులు కలిసి వచ్చేటట్టుగాను స్థిరచరాస్తుల యోగం కూడా కనబడుతోంది. అయితే ఉద్యోగంలో వ్యాపారంలోనూ అభివృద్ధి గోచరిస్తోంది. ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోవచ్చు. కార్యసిద్ధి, కార్య అనుకూలత కూడా ఎక్కువగా కనబడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు కనబడుతోంది. రాజకీయ పరంగా విశేషమైన పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ గణపతికి మోదకాలను కనుక 3 కానీ 5 కానీ ఇలాగా సరి బేస్ సంఖ్యతో కనుక చేయించుకుని నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు. ఇది ఆర్డర్ పెట్టి చేసి తెప్పించుకోవడం కాదు. మీ స్వయంగా మీ చేత్తోనే స్వామివారికి తయారు చేసినటువంటి నైవేద్యాన్ని పెడితేనే ఫలితం దక్కుతుంది. చెప్పారు కదా అని చెప్పి ఆర్డర్లు పెట్టేసేసి తెప్పించి నైవేద్యం పెడితే బయట నుంచి వచ్చిన వస్తువు నివేదనకు అర్హము కాదు. ఇదొకటి చాలా గుర్తుపెట్టుకోవాలి. సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి అయితే బాగుంటుందేమో కానీ స్వామివారికి ఏ దైవానికైనా సరే నివేదన చెయ్యడానికి మాత్రం అర్హత పొందదు. శుచిగా శుభ్రంగా మన చేత్తో మనం చేసుకున్నది చిన్న పరిమాణమైనా సరే స్వామివారు స్వీకరిస్తారు. కానీ అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా చేసినవి, శుచి శుభ్రం లేకుండా మడి తడి లేకుండా చేసినవి, ఎవరో పట్టుకొస్తే తీసుకొచ్చి పెట్టినవి, షాపుల్లో కొన్నవి, ఆర్డర్లు పెట్టినవి, ఇలాంటి పిచ్చి పనులు చేసి ఆ నైవేద్యాలను దేవుడికి పెట్టకండి. స్వామివారు తీసుకోకపోగా ఆ దైవం యొక్క ఆగ్రహానికి గురైన వాళ్ళం అవుతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రసాదాల విషయంలో ఉండండి. మీకు శక్తి లేదు, బెల్లం ముక్క పెట్టి వదిలేయండి తప్ప ఎటువంటి ప్రయత్నాలు బయట నుంచి అయితే చెయ్యకండి.